నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో అత్యధికంగా పోలింగ్ వచ్చేసి భువనగిరి పార్లమెంట్ లేదు. సో అక్కడ భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా జరిగింది ఎలక్షన్? బ్రహ్మాండంగా జరిగింది. మీకు తెలుసు కదా, మోడీ వేవ్ అక్రాస్ ద తెలంగాణ స్టేట్. భువనగిరిలో కూడా అత్యధికంగా ఉన్నది. దాని ఫలితమే అత్యధిక ఓటింగ్. సో భువనగిరి చూసుకుంటే అక్కడ ఎక్కువ గౌడ సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ ఓట్లు ఉన్నాయి. సో అవన్నీ వన్ సైడ్ మీకు పడ్డాయి అని అనుకోవచ్చు, ఎందుకంటే అపోజిషన్ పార్టీ రేట్లు. నేను ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ కమ్యూనిటీ క్యాండిడేట్. మోడీ వేవ్ అనేది అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ ఉంది. అందుకని బీసీ సామాజిక వర్గం కేవలం భువనగిరిలో లేదు, 17 స్థానాల్లో ఉంటుంది. మోడీ వేవ్ అనేది ఉధృతంగా ఉన్నది. భువనగిరిలో ఇంకెక్కువ ఉన్నది. ప్రజలు ఉత్సాహంతో దసరా పండుగ ఊర్లకు పోతారు కదా, గట్ల వచ్చేసి హైదరాబాద్ నుంచి 2 లక్షల మంది హైదరాబాద్ నుంచి ఓట్లు వేసిపోయారు. ఈ గతంలో మీరు ఏమన్నారు, మోడీ గారు బీజేపీ అంటే యువకులు. నో, 18 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వృద్ధుల వరకు మోడీ గారు ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ 2-3 ఫోటోలు తీసుకోండి, రేపు కౌంటింగ్ అయినాక ఇవి ఉంటుంది కదా, వృద్ధులు వేలుముద్దు వేస్తారు కదా, కమలం పువ్వు దగ్గర సిరా ఉంటుంది కదా, అది ఒత్తి 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 లోపల పోయింది. ఓకే, సో అట్లా కంప్లీట్ గా బీజేపీకి ఓటేసారు. సో ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే, ఇప్పుడు మేము ప్రజలు ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, సో మేము ప్రజాపాలన పైన దృష్టి పెడతాం, అందులో ముఖ్యంగా రైతులపైన దృష్టి పెడతాం. ఇంకోటి 500 బోనస్ అందరికి ఇస్తా అని చెప్పి, కానీ ఇప్పుడు సన్న బియ్యంకి చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి. సో మీరేమంటారు? ఖచ్చితంగా ఇది మోసం, దగా, ఏమన్నా ఇంగ్లీష్లో ఉంటే కుట్ర, చీటింగ్. ఐపీసీ 1 సెక్షన్ 420 ఇంటూ 54 lakhs మెంబర్స్ 420 జమ చేయాలి, కేసు పెట్టాలి, అంతే కదా. ఒక్కరు చీటింగ్ చేస్తే 420, 54 లక్షల మంది చీటింగ్ చేస్తే 50 లక్షల 420 కేసులు. అవును కదా, మీరే సాక్ష్యం కదా. ఇంత దగ ఎవరైనా చేసిందా ఇంతవరకు? ఎవరన్నా ఏ ముఖ్యమంత్రిని చేసిందా? అమలు చేయకపోవచ్చు, అన్నది చేయకపోవచ్చు, కానీ నువ్వు వడ్లకు 500 ఇస్తాని, ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తాని. రైతు కార్పొరేషన్ నిన్ను ఎవరు అడిగారు? రైతు కార్పొరేషన్ ఉంటే ఎన్నికల ముందు పెట్టచ్చు కదా కార్పొరేషన్, ఇప్పుడు ఎందుకు? ఎందుకంటే నేను చెప్పనా, నీకు చెప్తా ఎగ్జాక్ట్ బోనర్ సగం చెప్పిందంటే ఫ్యూచర్ ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ఒక డాక్టర్ని కదా, వాళ్ళ అంతరాత్మ కూడా నాకు తెలుసు కదా. నేను కార్పొరేషన్ పెట్టాను, లోన్లు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, అందుకొరకు చేయలేకపోయాను అని స్టోరీ చెప్పడానికి ఇదంతా ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్. ఎవడైనా రుణమాఫీ చేసేటోడు ఇవన్నీ పోయి ఏ బ్యాంక్ ఎక్కువ వడ్డిస్తుందో, ఎక్కువ రుణాలు ఇస్తుందో ఇవన్నీ చెప్తారా? చెప్పగా మామూలుగా చేస్తారు, అనుకున్న దానికి గప్ చెప్పిన ఇస్తే అయిపోతాయి కదా. ఇదంతా ఏంటంటే ఎగగొట్టడానికి చూపే కారణాలు. సో ఇప్పుడు ఏమన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ అంతా నాశనం చేసిందని చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ఎలాగైనా సరే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో జరిగే పరిస్థితి ఉందా? ఉన్నదా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నేను ముఖ్యమంత్రి కాదు, మా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, ప్రభుత్వం లేదు. ఆయనే నీ ఇస్తాను అన్నాడు, మేము అనలేదు. ఆయనే కాలికొండలు అన్నాడు, మేము అనలేదు. ఆయనే మొత్తం లంక బిందెలు అన్నది నేను అనలేదు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, ఇస్తావా దిగుతావా? రెండే. నువ్వు హామీ ఇచ్చే కదా ప్రభుత్వంలోకి వచ్చింది, లేదా ఒక రిఫరెండం పెడదాం. మీరు ప్రభుత్వానికి ఉండటానికి అర్హులా లేదా, రిఫరెండం పెడదాం, అంతే కదా. కానీ ఇంత పచ్చి మోసం చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. బీజేపీ ఊరుకోనివ్వదు, ఎవరిని వదిలిపెట్టదు. సో రైతుల పక్షాన్ని ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రకటిస్తారు కదా, నేను కాదు కదా, మా అధ్యక్షులు ప్రకటిస్తారు. కానీ కార్యాచరణ ఉంటుంది, వినూత్నంగా ఉంటుంది. మీరు చూస్తారు, లాంగ్ టర్మ్ బ్యాటిల్ ఉంటుంది. ఏదో 2 కార్యక్రమాలు కాదు, లాంగ్ టర్మ్ బ్యాటిల్ ఉంటుంది. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఎలాగైతే రైతులను అడ్డు ఓన్లీ సన్న బియ్యమే 500 ఓన్లీ సన్న బియ్యమే కొంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్న పరిస్థితి. సో వీళ్ళు తీవ్రంగా మోసం చేసి రైతులను అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అలాగే ఇటు భువనగిరి ఏదైతే పార్లమెంట్ ఉందో, సో అక్కడ అందరూ మోడీ వేవ్ చూసుకొని, మోడీని చూసుకొని చాలా వరకు ఓట్లేసి, ఇటు 18 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వాళ్ళందరూ కూడా వన్ సైడెడ్ గా బీజేపీ పార్టీకి ఓటేసారు అని చెప్పేసి బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్.